ఈ కాలింగ్ బెల్ రిపేర్కి వచ్చింది. దీని కంప్లైంట్ ఏంటో చూద్దాం. ఒకసారి పవర్ సప్లై చెక్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దామన్నా. కంప్లైంట్ ఏంటో చూద్దాం. ఇది బ్యాక్ సెట్ కవరు. కెపాసిటర్ ఊడిపోయింది, రస్ట్ పట్టేసి తుప్పెక్కి ఊడిపోయింది కెపాసిటర్. మనకు ఓపెన్ చేసినప్పుడు ఈ కెపాసిటర్ పడిపోయింది. ఈ కెపాసిటర్ ప్రాబ్లం అనుకుంటున్నాను నేను. దీన్ని ఇప్పేసి ఇదేమో దీన్ని ఆడియో ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఆడియో ట్రాన్స్ఫార్మర్స్ అని పిలుస్తారు. దీన్ని ఆడియో ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తారు, దీన్ని ఆడియో ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తారు. ఇదేమో 1.5K రెజిస్టర్ 230 వోల్ట్స్ని ఇది వోల్టేజ్ని డ్రాప్ చేసి 6 వోల్ట్స్ అలా పంపిస్తుంది. డీసీ ఫిల్టర్ కెపాసిటర్ 1000 UF. ఓపెన్ చేసినప్పుడు 22 UF కెపాసిటర్ పడిపోయింది. ఇప్పుడు ఈ కెపాసిటర్ వేసి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ పీసీబీని అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టాను. నేను కెపాసిటర్ రీప్లేస్ చేశాను అన్నాను కదా, ఆ కెపాసిటర్ ఇదిగోండి, ఇదే. పొలారిటీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. కెపాసిటర్ పొలారిటీ కూడా మన జాగ్రత్తగా ఇవ్వాలి. మైనస్కి మైనస్, ప్లస్కి ప్లస్ ఇవ్వాలి. ఇక్కడే నేను సాల్డరింగ్ చేసి వేసాను, కెపాసిటర్ని రీప్లేస్ చేశాను. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ నేను వీడియో కింద ఇస్తాను, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కెపాసిటర్ కూడా మార్చాలి, కాకపోతే నా దగ్గర ఈ కెపాసిటర్ లేదు. ఈ 2 కెపాసిటర్లు మారుస్తే లాంగ్ లైఫ్ వస్తుంది. నేను వేసిన కెపాసిటర్ కూడా మామూలుగా టెస్టింగ్కి వేసాను నేను. ఇది కూడా పాత కెపాసిటరే. ఇది 22 UF 16 వోల్ట్స్ కెపాసిటర్. ఇదేమో 1000 UF 10 వోల్ట్స్ కెపాసిటర్. ఇది 16, ఇది 16 వేసుకుంటే బాగుంటుంది, లాంగ్ లైఫ్ వస్తుంది మనకి. మళ్ళీ కొత్త బెల్లాగే ఒక 10 ఇయర్స్ అలాగ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఆడియో అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, దీన్ని కూడా ఆడియో అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్స్ మనకి దొరకట్లేదు బయట ఎక్కడని. మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫార్మర్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో. చూడండి, ఈ సర్క్యూట్ బ్యాక్ వ్యూ ఎలా ఉంది. నీట్గా క్లీన్ చేసుకోండి. ఏదైనా సగం రిపేర్ క్లీనింగ్ తోటి అయిపోద్ది. నీట్గా క్లీన్ చేసుకోండి. ఫ్లెక్స్ ఇవి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి బ్రష్ పెట్టి. ఇప్పుడు నేను దీన్ని పవర్ ఇచ్చి చూపిస్తాను. దీని సర్క్యూట్ డయాగ్రామ్ వీడియో కింద ఇస్తాను, డౌన్లోడ్ చే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.